పార్టీ మీటింగ్ కూడా రావాలి. సార్ నమస్తే సార్ ప్రవీణ్ సార్ నమస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం మళ్ళా అదే కదా మీరు చేసింది కదా నేను అరకపూడి ఖాళీగా మేము పట్టుకు తెలిపోతుంది కదా ఆ ముందర అక్కడ నిజాంపేట ఇంటి దగ్గర ఆఫీస్ కౌశిక్ రెడ్డిని పెట్టేసిండు మరి ఈయన పాపం చెప్పిండు ఈయన కూడా చేసేసి అయిపోతుంది కదా మరి పోలీసులు అంతా కూడా మీరు ఏం చేయకపోతే గేటెడ్ కమ్యూనిటీ దగ్గర మొత్తం ఆ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న కంపాక్టర్స్ చేస్తున్న పోలీసులు కూడా ఇచ్చేసిండ్రు వాళ్ళు నలుగుండా పోయారు వాళ్ళు వాళ్ళు తీసుకొని మీ నర్సింగ్ పోలీసు రాజమర్యాద చేసి మన బ్యాంకు మాగిన కూర్చోబెట్టి ఇల్లు కూర్చోబెట్టి అట్లే కదా ఈ కంపాక్టర్స్ ఇస్తున్న మీ స్పెషల్ పార్టీ పోలీసులు గేట్ దగ్గర ఘోరంగా కొట్టి గేట్ దోసుకొని పోయిండ్రు. ఎగ్జాక్ట్లీ మీరు ఎందుకు అక్కడ రాజకీయాలు చేయలేదు ఇప్పుడు మేము మా పార్టీ మీటింగ్ పోతే మమ్మల్ని ఆపుతున్నారు నేను గాంధీ గారు కూడా అట్లా ఆపితే అయిపోతుంది కదా ఒక్క లాఠీ చార్జ్ చేస్తే అయిపోతుంది కదా మాయిపోతా కానిస్టేబుల్ కంప్లీట్ అరే 353 మమ్మల్ని ఓడుతున్నారని చెప్పి ఒక దెబ్బ తప్పితే అందరికి పోతుంది కదా అది వాళ్ళ ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నాడు అమ్మాయిలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు అదే కమ్యూనిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు that is correct exactly so you had gone for a little bit of application of force ఇంతవరకు వచ్చింది కదా ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ రెడ్డికి పోతుందని చెప్పినప్పుడు నువ్వు అక్కడనే ఆపాలి కదా ఆ గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు అక్కడ ఏసీపీ ఏం చేస్తున్నాడు అక్కడ అడిషనల్ డీసీపీ కూడా మరి ఆయన చేస్తున్నాడు మేము పార్టీ ఆఫీస్ మీటింగ్ పోరాడు కూడా నన్ను సెంటర్ బై